రుక్మిణిలా వచ్చింది, మన రూపేనే ఉన్న అనుమానం వచ్చింది. అందుకే వచ్చింది రూపా కాదో తెలుసుకుందామని నేనే కావాలని రుక్మిణి భుజం మీద చెయ్యేశాను మావయ్య. అంతేగాని బలవంతం చేయాలని ప్రయత్నించలేదు మావయ్య. రూపం మనందరి కళ్ళ ముందే చనిపోయింది కదరా, మళ్ళీ ఎలా బతికొస్తుంది? నా కూతురు బతికొచ్చినా నా రూపలాగే ఉంటుంది కానీ ఇలా మారు వేషంలో రావాల్సిన అవసరం నా కూతురికేంటి? నేను మారువేషంలోనే వచ్చాను నాన్న, కానీ ఈ మారువేషం మీలో మార్పు తీసుకురావాలనే కానీ మిమ్మల్ని మోసం చేయడానికి కాదు నాన్న. అయినా వచ్చింది రూపం కాదో తెలుసుకోవాలి అంటే మీద చెయ్యాలన్న ఆలోచన తప్ప నీ బుర్రకి మంచి ఆలోచన రాదేంట్రా? ఛీ, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఏ ఉద్దేశంతో అయినా పరాయి స్త్రీ మీద చేయి వేయకూడదని చెప్పలేదా నీకు మీ అమ్మ? ఇలాంటి తల్లులు ఉండటం వల్లే నీలాంటి వాళ్ళు ఎలా తయారవుతున్నారు? బట్టే ఇలా రా. బంటే, నీ క్లాస్ టీచర్ బ్యాడ్ టచ్ అంటే ఏంటో గుడ్ టచ్ అంటే ఏంటో నేర్పించారా? లేదు తాతయ్య. నేను నేర్పిస్తాను చూడు. ఇప్పుడు నా తమ్ముడు దీపక్ ఏం చేస్తాడో భయంగా ఉంది. ఒక మగాడు ఈడొచ్చిన ఆడపిల్ల భుజం మీద చెయ్యి వేశాడంటే ఇలా భయం పుట్టించే, ఇలాంటి ఎదో చెయ్యి ఉండకూడదు. అభయం ఇచ్చే ఆప్తుడు చెయ్యి ఉండాలి. ఆ అమ్మాయికి భయం కన్నా భద్రత అనే భావం కలిగేలా ఉండాలి.